ఏప్రిల్ 22 పెహల్గామ్ ఉగ్రదాడి దగ్గర నుంచి మే 7 వరకు అంటే ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో, ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నదో ప్రపంచం మొత్తం చూసిందనమాట. అయితే రెండు దేశాల డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కూర్చొని సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. అయితే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి భారతదేశమో లేకపోతే పాకిస్తానో ప్రకటించలేదు. వీళ్ళిద్దరికంటే ముందే అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగిందనమాట. 1947 దగ్గర నుంచి అంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని థర్డ్ పార్టీ అనౌన్స్ చేయడం అనేది భారత స్వతంత్ర చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. అయితే ఈ చర్చలోకి వెళ్లే ముందు అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ గురించి ఏమనడో మీరు ఒకసారి వినండి. उन्होंने कहा कि यहाँ पाकिस्तान के प्रधानमंत्री आ गए हैं, आप भी आ जाइए, दोनों मिलकर बैठिए, हम सवालों को तय करेंगे. हमने कहा जब तक पाकिस्तान के कब्जे में भारत की 1 इंच भूमि है तब तक मैं बात नहीं करूंगा. అటల్ బిహారీ వాజ్పేయి ఏమంటున్నారు, ప్రపంచ దేశాలు ఏవైనా సరే భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ విషయంలో తలదూర్చకూడదు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మేము సహించమని చెప్పిండనమాట. ఇంతకుముందు ఇందిరాగాంధీ కూడా అదే పనిచేసింది. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు సిమ్లా ఒప్పందంలో ఏం రాసుకున్నారు, ఎల్ఓసి అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇరు దేశాలు గౌరవించాలి, కాల్పుల విరమణ జరపాలి, తర్వాత కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ విషయంగా మార్చకూడదని. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు, విశ్వగురు, ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, ప్రపంచ దేశాలు భారతదేశం జోలికి రావాలంటే భయపడుతున్నాయి, భారతదేశం చాలా శక్తివంతమైనది, 2030 వరకో లేకపోతే 2050 వరకో $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అని చెప్తూ అగ్రదేశం అని అమెరికా గురించి మన వార్తా పత్రికల్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు పదే పదే రాయడం వల్లనో ఏమో ఈ బానిస మనస్తత్వం మనకు అలవాటైంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కావద్దని 71లోనే రాసుకున్నారు కదా. మరి అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేసి అమెరికానే బ్రోకర్ చేసింది రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందానికి, అమెరికానే కారణం. వరల్డ్ మీడియా ఏం మాట్లాడుకుంటుంది, ట్రంపే మొత్తం భారత్ పాకిస్తాన్ మధ్య రాజీ కుదిర్చిండు, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసిండు, ఇక మీద వాళ్ళిద్దరి మధ్య గొడవ రాదు, ట్రంపే మొత్తం శాంతి దూతలాగా ప్రపంచ వార్తాపత్రికలు టీవీ ఛానల్స్ అన్నీ కూడా ట్రంప్ను పొగుడుతున్నాయి తప్ప దీంట్లో పాకిస్తాన్ గురించి కానీ భారత్ గురించి కానీ మాట్లాడట్లేదు. సరే, పాకిస్తాన్కి సిగ్గు శరం లేదు, ఎందుకంటే అది తర్వాత మాట్లాడుకుందాం. భారతదేశానికి ఏమైంది, పాకిస్తానే కదా మన దేశం మీద బాంబులేసి మన వాళ్ళని చంపి ఇబ్బందులు పెడుతున్నది, పాకిస్తానే కదా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నది, పాకిస్తాన్దే తప్పుంది కదా. పాకిస్తాన్ది తప్పున్నప్పుడు టాక్స్ జరుగుతున్నప్పుడు భారత్ అప్పర్ హ్యాండ్ ఉండాలి కదా. పాకిస్తాన్ మీద మనం ఏం గెలిచినాం, ఇప్పుడు ఒక పక్క టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తూనే IMFకు పోయి 7 బిలియన్స్ కావాలని లోన్ అడిగితే IMF 1 మిలియన్ లోన్ శాంక్షన్ చేసింది. మే 7వ తారీఖు ENSC మీటింగ్ జరిగితే మే 9వ తారీఖు 1 బిలియన్ అప్రూవ్ చేశారు. అంటే IMF ఇచ్చే లోన్ను కూడా భారతదేశం ఆపలేకపోయింది. తనకున్న డిప్లొమసీ కావచ్చు, ప్రపంచ దేశాల పరిచయం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మోడీకి ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, ఏది కూడా పాకిస్తాన్కి ఫండ్ పోకుండా ఆపలేదు. పాకిస్తాన్కి ఫండ్ ఇస్తే ఏం చేస్తుందో మనందరికీ తెలుసు కదా. ఆ ఫండ్ని డైవర్ట్ చేసి సొంత దేశంలో ఉన్న సమస్యలను వదిలిపెట్టి టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తుంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అన్నదానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లష్కరే తోయిబా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని హతమార్చినని భారత సైన్యం చెప్తుంటే, లష్కరే తోయిబా తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళకి పాకిస్తాన్ అఫీషియల్గా అంటే అధికార లాంఛనాలతోని అంతిమయాత్రలు చేసిందనమాట. భారతదేశంలో ఆ పరిస్థితి ఉందా? మరి భారతదేశం పాకిస్తాన్ ఎందుకు కట్టడి చేయలేకపోయింది? అమెరికా రెండు దేశాల గురించి న్యూట్రల్గా మాట్లాడింది. పాకిస్తాన్ భారతదేశం మీద దాడులు జరుపుతుంటే చైనా వచ్చి సపోర్ట్ చేసింది, టర్కీ సపోర్ట్ చేసింది, కానీ భారతదేశానికి ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు న్యూట్రల్ స్టేట్మెంట్స్ ఇచ్చి పాకిస్తాన్ గురించి పేరు మెన్షన్ చేయకుండానే తీవ్రవాద కార్యక్రమాలని మేము సహించము, భారతదేశం మీద జరిగిన దాడికి చింతిస్తున్నామని న్యూట్రల్ స్టేట్మెంట్స్ ఇచ్చినాయి. ఫ్రెండ్ అనుకుంటూనే ట్రంప్ నరేంద్ర మోడీకి పెద్ద పంగనామం పెట్టిండు. ఇప్పుడు IMFలో లోన్ శాంక్షన్ చేసేటప్పుడు అగ్రరాజ్యం సపోర్ట్ ఉంది కదా, రష్యా సపోర్ట్ ఉంది కదా, ఫ్రాన్స్ సపోర్ట్ ఉంది కదా, ఇవన్నీ మిత్ర దేశాలని మోడీ చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా. 1 బిలియన్ ఫండ్ని ఎందుకు ఆపలేకపోయాడు? ఇది పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్. ట్రంప్ ఒక కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనమాట. అదేంటంటే, భారత్ పాకిస్తాన్ రెండు కూడా అమెరికాతో వాణిజ్యం చేస్తున్నాయి,
అమెరికాతోటి వాణిజ్యం జరగాలంటే మీరిద్దరు కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి రావాలి, కాల్పులు ఆపాలి, తర్వాత పరస్పర దాడులు ఆపాలని నేను చెప్పినా అని చెప్పి ఆయన ట్వీట్లు చేయడం, తర్వాత అధ్యక్ష భవనంలో కూడా మాట్లాడుతున్నాడు అనమాట. దీని మీద ఒక్కసారి కూడా అంటే భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్, తర్వాత అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మే 7 నుంచి మే 10 వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అంటే సీజ్ ఫైర్ అయ్యేంత వరకు కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా వాణిజ్యం గురించి చర్చ రాలేదు. భారతదేశానికి తర్వాత పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి గొడవ మీదనే చర్చ జరిగిందనేది కొన్ని క్రెడిబుల్ సోర్సెస్ చెప్తున్నాయి అన్నమాట. అయితే భారతదేశము మేము ట్రేడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదని విదేశాంగ మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కానీ ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అంటే అమెరికా ఏం మాట్లాడుతున్నా తల ఊపుతున్నట్టే కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది చేసి అంటే భారతదేశంలో దాడి చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకొని ఈ రాలిపోయిన సింధూరానికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ జరిగింది. మరి ఇంతమంది త్రివిధ దళాలు, తర్వాత ఇంతమంది సైనికులు ధైర్య పరాక్రమాలు ప్రదర్శించి పక్క దేశం మీద దాడి చేసి భారతదేశం అంటే ఏందో చూపిస్తే ఈ సైన్యాన్ని లేకపోతే ఈ ధైర్య సాహసాలన్నింటినీ కూడా అవమానించినట్టే కదా. అమెరికా ఏం మాట్లాడుతున్నా సరే సైలెంట్గా ఉంటే భారతదేశానికి సార్వభౌమాధికారం లేదా, భారతదేశానికి ఆత్మాభిమానం లేదా? అంటే నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? ఇన్ని సంవత్సరాలు నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి అందరూ కూడా అమెరికా మీద చాలా స్టిఫ్గా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగేది ఏదైనా సరే రెండు దేశాలే తేల్చుకుంటాయి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కావద్దని చాలా స్ట్రైట్గా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీకి 56 ఇంచుల చెస్ట్ ఉన్న మనిషి, విశ్వ గురువు, ప్రపంచంలో ఉన్న చాలా పాపులర్ లీడరు, ఆయన మాత్రం ట్రంప్ గురించి మాట్లాడలేడు, కోతలు మాత్రం కోస్తాడనమాట. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి, ప్రపంచ దేశాలు భారతదేశానికి వరుస కడుతున్నాయి, భారతదేశాన్ని చూసి గౌరవిస్తున్నాయి అని చెప్తున్నాడు. మరి ఒక్క మాట అమెరికా అధ్యక్షుడి మీద మాట్లాడలేడా? అంటే ఇది బానిస మనస్తత్వం కాదా? ఇది లొంగుబాటు మనస్తత్వం కాదా? అమెరికా అధ్యక్షుడు ఏమంటాడు? వాణిజ్యం వల్లనే రెండు దేశాలు కూడా కాంప్రమైజ్ అయ్యాయి అని చెప్తున్నాడు. పాకిస్తాన్ సంగతి కాసేపు పక్కన పెడదాం, భారతదేశానికి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం. 2023 వరకు అందుబాటులో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము భారతదేశానికి అమెరికాకి మధ్యలో ట్రేడ్ వాల్యూ వచ్చేసి 190 మిలియన్స్. అందులో భారతదేశం నుంచి పోయే ఎగుమతులు 83 మిలియన్, అమెరికా నుంచి వచ్చే దిగుమతులు 40 మిలియన్. అంటే భారతదేశం ఎక్కువ ఎగుమతులు చేస్తుంది కదా, భారతదేశాందే అప్పర్ హ్యాండ్ కదా. దీని మీద కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేడు. ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా ఎక్స్ట్రా టారిఫ్స్ వేస్తుంటే అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడినా అంటే రెండు దేశాల మధ్య టెర్రర్ అటాక్స్ గురించి, తర్వాత నష్టపోయిన ప్రాణాల గురించి చర్చలు జరుగుతుంటే ట్రంప్ ఏం చేసిండు? ట్రేడ్ వల్లనే రెండు దేశాలు కాంప్రమైజ్ అయినాయని చెప్తున్నాడు అనమాట. దీనికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాలా? సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి అనౌన్స్ చేయడానికి నువ్వెవరైనా అడగాలి. తర్వాత రెండోది వచ్చేసి ట్రేడ్ గురించి ఎక్కడ చర్చ జరిగిందనే ప్రశ్న కూడా అడగాలి. ఎందుకంటే ప్రశ్నలు రైజ్ చేయకపోతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, సైనికుల పరాక్రమాలు కావచ్చు, అన్నీ కూడా వృధా అయినట్టే కదా.